సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పు ఉత్తర్వులపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని అన్నారు. ఒకవేళ 65 లక్షల ఓటర్లను తొలగించినట్లయితే ఎందుకు తీసివేస్తున్నారో వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తామంతా సంతోషిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం మనందరిపై ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇంటరీమ్ ఆర్డర్ని మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా 65 లక్షల ఓటర్లను ఎలక్షన్ జాబితాలో నుంచి తొలగించడం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి దారుణాన్ని ఈరోజు ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ 65 లక్షల ఓట్లను డిలీట్ చేసినట్టయితే వాటన్నిటిని కూడా పబ్లిక్ ప్రొఫైల్లో పెట్టి ఎందుకు డిలీట్ చేసిరో చెప్పాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అడిగింది. ఇది చాలా గొప్ప నిర్ణయం సుప్రీంకోర్టుది. ఎందుకంటే మీ అందరు చూస్తున్నారు, గత 2 వారాలుగా మేము పార్లమెంట్ సభ్యులందరం కూడా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై చర్చ జరగాలి అని మేము రోజు కూడా హౌస్ లో అడగడం జరుగుతుంది. స్పీకర్ దాన్ని పై దృష్టి పెట్టకుండా హౌస్ ని అడ్జర్న్ చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కావడంతో మనము ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక